ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో మన దగ్గర లేని వాటి కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, నా దగ్గర సరైనటువంటి ఆరోగ్యం లేదు, వసతులు లేవు, నా పరిస్థితి బాగోలేదని మనం చాలామంది ఆలోచన కలిగి ఉంటాం. అయితే మన దగ్గర ఏమి లేవో వాటి కొరకు మనం బాధపడడం కాదండి, మన దగ్గర ఏముందో మనం ఆలోచన కలిగి ఉండాలి. మన దగ్గర ఏమైతే ఉందో దానితో దేవుడు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఏమండి, మోసే చేతిలో ఏముందండి? మనం మోసే గారి యొక్క ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే ఆ సందర్భాన్ని మనం చూస్తే ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఫరో సైన్యం చూస్తే వెనక తరుముకొని వస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మోసే గారి దేవుడి వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోసేతో మాట్లాడి, నీ చేతిలో ఉన్నటువంటి కర్రను నువ్వు ఉపయోగించు, నేను ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తానని దేవుడు గొప్ప అద్భుతాన్ని చేసి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నేలకుండా నడిపించాడు. దావీదు అదేవిధంగా గొలియాతు అనేటువంటి ఆ సందర్భం మనకు తెలుసు. దావీదు బలహీనుడే, కానీ దావీదు చేతిలో ఉన్నది ఒడిసులు కూడా చాలా బలహీనమైందే. కానీ దావీదు చేతిలో ఉన్న ఒడిసులతో దేవుడు అద్భుతాన్ని చేశాడు. గొలియాతుని అటాక్ చేయగలిగాడు, అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు లేని వాటి కోసం మనం బాధపడద్దు. మన దగ్గర ఏముందో దాని ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. చిన్న ఉద్యోగమా పర్వాలేదు, చిన్న వ్యాపారమా పర్వాలేదు, చిన్న ఇల్లా పర్వాలేదు, పరిస్థితులన్నీ మార్చి దేవుడు మనం ఉన్న దాంట్లో పడి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అలాంటి గొప్ప దీవులను